హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో మనము చిల్లీ పన్నీర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా స్పైసీగా, టేస్టీగా, ఈవినింగ్ స్నాక్గా ఈ వర్షాకాలంలో చాలా కారంగా బాగుంటుందండి. సో ఇలాంటి మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెంని ప్రిపరేషన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. సో ముందుగా పన్నీర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ అండి ఇది. సో వీటిని క్యూబ్స్గా కట్ చేశాను. ఇవేంటంటే మనం ఫ్రిడ్జ్లోంచి తీయగానే కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదా, సో వాటర్ అంతా కొంచెం డ్రై చేసేసుకుందాము. జస్ట్ ఒక నాప్కిన్తో ఇలా టచ్ చేస్తే మనకి డ్రై అయిపోతాయి అనమాట. కొంచెం డ్రైగా పెట్టుకుంటే బెటర్. సో అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను బిగ్ సైజ్ది, అండ్ ఆనియన్ కూడా ఒక బిగ్ సైజ్ తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది రెసిపీ చేసేటప్పుడు. సో తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు ఉంటే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మైదా వచ్చి 3 స్పూన్స్ తీసుకున్నాను, అండ్ వెల్లుల్లి రెబ్బ పొట్టు తీసేసి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఇది కార్న్ఫ్లోర్ అండి లాస్ట్లో. సో అది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ మరికొన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చి ఇది చిల్లీ పేస్ట్. ఈ చిల్లీ పేస్ట్ ఏంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదండి, వాటిని వాటర్లో కొంచెం నానబెట్టేసి కొద్దిగా అల్లం ముక్క వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా మనకి పేస్ట్ అనేది, చిల్లీ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. లేదంటే దీని ప్లేస్లో కారం పొడి కూడా తీసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఏంటంటే కలర్ ఉంటాయి, స్పైస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది చిల్లీ పన్నీర్ డిష్ అనేది. సో తర్వాత ఒక 1/2 స్పూన్ కారం పొడి అండ్ హనీ ఒక 1/2 స్పూన్ అండ్ మిరియాల పొడి 1 స్పూన్ అండ్ పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా చీరుకొని పెట్టేసుకుందాము. ఒక 3 తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటరు మనము మిక్స్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత ఒక లెమన్ తీసుకున్నాను, ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాము. సో దానికోసము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఏదైతే మైదా 3 స్పూన్స్ తీసుకున్నామో ఆ 3 స్పూన్స్ మైదా వేసుకున్నాం. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకుంటున్నాము అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాము. కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసాను నేను. నెక్స్ట్ మిరియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాం కాబట్టి అందులో 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసేసి ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే పన్నీర్ని అందులో డిప్ చేసేసి మనం ఫ్రై చేస్తాం కాబట్టి మంచిగా కోటింగ్ బైండింగ్ అయ్యే విధంగా చూసుకుంటూ వాటర్ కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక స్పూన్ పెడితే స్పూన్కి మంచిగా కోట్ అయింది చూసారా, అలా అయింది అంటే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది పన్నీర్కి. సో ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో డిప్ చేసేసి మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకున్నాము. సో ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, సో ఈ బ్యాటర్లో పిండిలో చక్కగా ఇలా డిప్ చేసేసి కోట్ చేసేసుకొని, పిండి ఎక్కువ పడకుండా కరెక్ట్గా పన్నీర్కి ఎంతైతే పట్టాలో అంతే పెట్టేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుందాము. సో ఆయిల్ కదా ఫ్రెండ్స్, కొంచెం కేర్ఫుల్గా వేసేసుకుందాము. సో ఇదే విధంగా అన్నింటినీ వేసుకుని ఫ్రై చేసేసుకుందాము. సో ఇప్పుడు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము టర్న్ చేసుకోవాలి. రివర్స్ సైడ్ ఇలా రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవేంటంటే మనము ఈ బ్యాటర్లో మిక్స్ చేసి వేసాం కాబట్టి కొద్దిగా అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్ చేస్తే అవి విడిపోతాయి. సో మనకి మంచి కలర్ వస్తే సరిపోతుంది, బాగా రెడ్గా అవసరం లేదు, కొంచెం లైట్గా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 3 మినిట్స్ టైం పట్టిందండి నాకు. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకుందాము. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. వేసుకొని వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుందాము. గార్లిక్, సో అవి ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి 3 తీసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు మనము చిల్లీ పేస్ట్ ఉంది కదా, సో ఈ చిల్లీ పేస్ట్ని వేసేసుకుందాము.
ఈ చిల్లీ పేస్ట్ వల్లే మనకి టేస్ట్ అంతా చాలా బాగా వస్తుందండి. సో అదే బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని, ఒక 3 స్పూన్స్ సుమారు వాటర్ తీసుకొని వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది సైడ్స్లో ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ కారం పొడేనండి, అంత వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని ఇప్పుడు కుక్ చేసుకుందాము. సో ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అయిన టైంలో మనకి కుక్ అయిపోయినట్లు, రెడీ అయినట్లు. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ మిక్స్ని సో ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ సుమారు ఆయిల్ వేసేసుకున్నాము. వేసుకొని ఇందులో మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి. సో వాటిని వేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇక్కడ సో అలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ టెక్స్చర్ వస్తుంది అనమాట ఉల్లిపాయకి 1 మినిట్ తర్వాత. సో అప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక 1 to 2 మినిట్స్ కుక్ అవ్వాలి. బాగా మ్యాషీగా అయిపోయే వరకు కుక్ చేసుకోవద్దండి, కొంచెం క్రంచీగానే ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ ముక్కలు అనేవి. సో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిల్లీ పేస్ట్ని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టి బౌల్లోకి తీసుకున్నాం కదా. సో ఆ చిల్లీ పేస్ట్ని వేసేసుకున్నాము. తర్వాత హనీ ఒక 1/2 స్పూన్ అంతేనండి. ఇక్కడ పంచదారకి బదులుగా నేను హనీ వేసుకుంటున్నాను, తేనె. సో తేనె వేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం సాసెస్ వేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుంది. తర్వాత మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ అండ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఒక 1/2 స్పూన్కి కొద్దిగా తక్కువగానే వేసేసుకుని ఇదంతా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఈ ఒక 1 మినిట్ తర్వాత మనం ఇందులో 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుంటాము. ఇందులో మనకేంటంటే ఈ సాసెస్లో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుందండి, అందుకే సాల్ట్ చెక్ చేసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్. తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాము. వేసేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ కొద్దిగా ఒక 1/2 మినిట్ ఫ్రై చేసేసుకుందాము. తర్వాత కొద్దిగా వాటర్ ఒక 3 స్పూన్స్ సుమారు వాటర్ వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని కాస్త కుక్ అవనిద్దాము. ఒక 1 మినిట్ కుక్ అయితే తర్వాత కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా కొంచెం పలుచగా వాటర్ వేసేసి ఇలా ఈ విధంగా కలుపుకుందాము. కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని ఇందులో వేసేసి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఇది థిక్నెస్ వస్తుందన్నమాట, కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేసేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పన్నీర్ పీసెస్ వేసేసి ఈ విధంగా టాస్ చేసేసుకుందాము. సో మనకి రెస్టారెంట్స్ దాబాస్లో ఇదే విధంగా టాసింగ్ చేస్తారండి హై ఫ్లేమ్లో పెట్టి, సో దట్ మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదంతా ఒక్కసారి ఆ పన్నీర్ పీసెస్కి ఆ జ్యూసెస్ అన్నీ పట్టేలాగా సాసెస్ చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. కాస్త జ్యూసీగా తినాలనుకుంటే ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. డ్రైగా తినాలనుకునే వాళ్ళు ఇంకో 1 మినిట్ ఫ్రై చేస్తే డ్రైగా వస్తుంది. సో ఈ విధంగా జ్యూసీగా మనకి చిల్లీ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చిల్లీ పన్నీర్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.